హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇక్కడ పులిహోర చేస్తున్నా. అందరికీ తెలిసిన రెసిపీనే అయినా నేను కూడా ఒకసారి చూపిస్తున్నా అంతే. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని శనక్కాయ ఇత్తనాలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు, చింతపండుని నానబెట్టి ఆ గుజ్జును కొంచెం తీసి ఇందులో అయితే యాడ్ చేసుకోండి. నేనైతే టైం లేకపోయిండా వేయలేదు. ఖచ్చితంగా చింతపండు గుజ్జుని కొంచెం అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అసలైన పులిహోర తినాలనుకుంటే చింతపండు గుజ్జు మాత్రం కంపల్సరీ అనమాట. తర్వాత పసుపు, సాల్ట్ వేసి వేయించుకున్నాను కదా, ఇందులోకి మనం పులిహోర ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో కొంచెం పులిహోర పౌడర్ అయితే కొంచెం వేసుకున్న తర్వాత ముందు మనం వేయించి పెట్టుకున్న శనక్కాయ ఇత్తనాల్ని, జీడిపప్పుని అందులో అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. అప్పుడు మాత్రం మంట ముందు తగ్గించేసి వేసుకోండి. వీలైతే పక్కన పెట్టి ఆ పౌడర్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే కొంచెం హీట్ తగిలినా సరే ఆ పౌడర్ మాడిపోతుంది కదా. ఇలా చాలాసార్లు పులిహోరని అయితే నేను పాడు చేసేసుకున్నా. ఈరోజు అయితే అట్లేం కాలేదులేండి. తర్వాత అందులోకి చేసుకున్న రైస్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని తినేయటమే. ఇంకా జలుబు, దగ్గు, జ్వరం వల్ల మొత్తం వాయిసే చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. సీజనల్ ఇన్ఫెక్షన్స్ అంటాం కదా, అట్లా అన్నమాట. ఏం చేయాలో, ఎలా తగ్గుతుందో కూడా అస్సలు అర్థం కావడం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, లైక్ మై వీడియోస్. ఏదో సినిమా వస్తే చూస్తూ అన్నం అయితే తినేసిన. ఓకే బాయ్.